సో ఇక్కడ వచ్చేసి మనము చోలే కర్రీ చేస్తున్నాము. సో దానికోసం ముందుగా ఆనియన్స్, కరివేపాకు, చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ రెడీ చేసుకుందాము. సో చోలే అంటే కాబూలీ చనా అండి. మనకి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ అందులో వచ్చేసి దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సాల్ట్, ఆయిల్ వేసుకొని ఒక 5 విజిల్స్ వేయించేసుకుంటే మంచిగా ఉడికిపోద్ది. సో ఇప్పుడు ఒక విజిల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆనియన్స్ వేసుకున్నాను. సో ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేది సన్నగా చాప్ చేసుకోండి, అప్పుడే మంచిగా గ్రేవీ వస్తుంది. సో మనం ఇందులో గ్రేవీ కోసం ఓన్లీ టమాటో ప్యూరీ వేస్తున్నాం. ఇది ఎలాంటి కాజు కానీ ఇదే మసాలా పేస్ట్ వేయట్లేదు. సో అందుకోసం ఆనియన్స్, టమాటో మనకు చనాకి సరిపడా తీసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు వచ్చేసి చిల్లీ వేసుకున్నాను. మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకున్నాను. అంతా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసాను. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను. మంచిగా ఫ్రెష్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ వీకెండ్కి మంచిగా ఇది ప్లాన్ చేసుకోండి. ఇది మనకి బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ ఒక 3 తీసుకొని మంచిగా ప్యూరీ చేసుకున్నాను గ్రేవీ కోసం. మీకు కాండి సన్నగా చాప్ చేసి కూడా వేసుకోండి. మంచిగా సిమ్లో ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మీకు కావాలంటే బటర్ అన్నా యాడ్ చేసుకోండి. సో పిల్లలకి చేసేటప్పుడు మాత్రం కొంచెం స్పైసీ లెవెల్స్ తీసి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియా పొడి 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నాను. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా శనగల్ని, అది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది శనగలు బాయిల్ చేసుకున్నాక వచ్చిన వాటర్ అండి, అది కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇందులో వచ్చేసి ఇది పన్నీర్ అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసాను పన్నీర్, ఒక 1/2 లీటర్ మిల్క్తో. సో వాటిని క్యూబ్స్గా చేసుకొని ఒక కడాయిలో కొంచెం ఆయిల్, పన్నీర్, సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది ఒక 3 మినిట్స్ సిమ్లో ఫ్రై చేసుకున్నాక ఆ శనగలు దాంట్లో యాడ్ చేసేసి